శాంతి. ఈరోజు బాబా మురళిలో యోగ బలంతో మీరు ఆయుష్ని పెంచుకునే పురుషార్థం చేస్తారు, ఎందుకు చేయాలి అని అడిగారు. చాలా మంచి రీజన్ బాబా ఇచ్చారు. పరమాత్మని యొక్క ప్రేమపూర్వకమైన పాలన మీకు ఇప్పుడు సంగం యుగంలో లభిస్తుంది. ఒకవేళ మనము ఈ సంగం యుగం జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలోనే ముగించుకుంటే ఈ పాలనకు వంచితులవుతాం కదా. అందుకే అంతిమం వరకు ఈ శరీరంలో జీవించి బాబా యొక్క ప్రేమ పాలనను పొందుతూ యోగ బలంతో సాక్షాత్కారాలను కూడా చేసుకొని అంతిమ సాక్షాత్కారాల దృశ్యాలలో కూడా మనం ఉండాలి. బాబా మన సాక్షాత్కారం భక్తులకు చేయిస్తారు, మన భవిష్యత్తు సాక్షాత్కారం మనకు చేయిస్తారు. ఇవన్నిటినీ మనము చవి చూడాలంటే తప్పకుండా ఆయుష్ను పెంచుకునే పురుషార్థం చేయాలి అన్నారు. అలాగే అన్నింటికంటే గొప్ప సుఖము తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడంలో ఉంది అన్నారు. బాబా పరిచయం ఎవరికైనా ఇవ్వండి, ఎవరికైనా బాబాను పరిచయం చేయండి, వాళ్ళ జీవితమే మారిపోతుంది. వాళ్ళ జీవితంలో అంతులేని సుఖం వచ్చేస్తుంది. అందుకే సుఖం ఇవ్వాలి అంటే ముందు బాబా పరిచయం ఇవ్వండి అన్నారు. ఇది 27 జూన్ మురళి. मीठे बच्चे, तुम्हें शरीर से अलग होकर बाप के पास जाना है. మధురమైన పిల్లలు, మీరు శరీరం నుండి వేరై తండ్రి వద్దకు వెళ్ళాలి. तुम शरीर को साथ नहीं ले जाएंगे. మీరు శరీరాన్ని మీ తోడుగా ఏమీ తీసుకొని వెళ్ళరు. ఇసిలియే శరీర్ కో భూల్ ఆత్మా కో దేఖో. కాబట్టి శరీరాన్ని మరిచి ఆత్మను చూడండి. మధురమైన పిల్లలు, మీరు శరీరం నుండి వేరై తండ్రి వద్దకు వెళ్ళాలి. మీ శరీరమేమి మీ తోడుగా రాదు. కాబట్టి శరీరాన్ని మరిచిపోయి స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రశ్న: तुम बच्चे अपनी आयु को योग बल से बढ़ाने का पुरुषार्थ क्यों करते हो? మీరు పిల్లలు మీ ఆయుష్ను యోగ బలంతో పెంచుకునే పురుషార్థం ఎందుకు చేస్తారు? उत्तर: क्योंकि तुम्हारी दिल होती है हम बाप द्वारा सब कुछ इस जन्म में जान जाए. జవాబు: ఎందుకంటే మీకు మనసులో ఒక కోరిక ఉంటుంది, మేము బాబా ద్వారా అన్నింటినీ ఈ జన్మలోనే తెలుసుకోవాలి. బాప్ ద్వారా సబ్ కుచ్ సున్లే, బాబా ద్వారా మొత్తం అన్నీ వినాలి. ఇసిలియే తుమ్ యోగ్ బల్ సే అప్ని ఆయు కో బడానే కా పురుషార్థ్ కర్తే హో. అందుకే మీరు యోగ బలంతో మీ ఆయుష్ను పెంచుకునేటువంటి పురుషార్థం చేస్తూ ఉంటారు. అభీ హీ తుమ్హే బాప్ సే ప్యార్ మిల్తా హై. ఇప్పుడే మీకు బాబా నుండి ప్రేమ లభిస్తుంది. ఐసా ప్యార్ ఫిర్ సారే కల్ప్ మే నహీ మిల్ సక్తా. ఇటువంటి ప్రేమ ఇంకా మిగతా మొత్తం కల్పంలో ఎంతైనా వెతకండి, లభించదు. బాకీ జో శరీర్ छोड़कर चले गए उनके लिए कहेंगे డ్రామా. మిగతా ఎవరైతే శరీరాలను విడిచిపెట్టి వెళ్ళారో వారి కోసం ఏమంటాం? డ్రామా. ఉన్కా ఇతనా హీ పాఠతా, వారి పాత్ర అంతే ఉంది. కానీ మనం మాత్రం ఏం చేయాలి? యోగ బలంతో ఆయుష్ను పెంచుకునే పురుషార్థం చెయ్యాలి. కల్పం మొత్తం కోసం ఇక్కడే మనం తండ్రి యొక్క ప్రేమను పొందాలి. మళ్ళీ ఇంకెవ్వరి నుండి ఇలాంటి ప్రేమ, ఇంత స్వచ్ఛమైన, శుద్ధమైన, నిస్వార్థమైన ప్రేమ ఇంకెవరు ఇవ్వలేరు. ఓం శాంతి. పిల్లలు జన్మ జన్మాంతరాలు ఇతర సత్సంగాలకి వెళ్తూ వచ్చారు. మరి ఎన్నో సత్సంగాలు తిరిగి ఇక్కడికి ఇప్పుడు వచ్చారు. వాస్తవంగా దీనిని సత్సంగం అంటారు. సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది అంటారు. పిల్లలందరి హృదయంలో ఈ విషయం అయితే తప్పకుండా
ఒక కోరిక ఉంది. ఇంతకుముందు మేము భక్తి మార్గంలో సత్సంగాలకి వెళ్ళే వారిని, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. సత్సంగాలకు వెళ్ళే అలవాటు ఉన్నటువంటి వారు ఇప్పుడు కూడా సత్యమైన సాంగత్యంలో వచ్చి కూర్చున్నాము అని సంతోషపడతారు. మరి ఆ సత్సంగాలకి ఈ సత్సంగానికి రాత్రికి పగలకు ఉన్న తేడా ఉంది. ఇక్కడైతే మొట్టమొదట తండ్రి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది. ఆ తర్వాత తండ్రికి పిల్లల ప్రేమ లభిస్తుంది. ముందేమో మనకు లభిస్తుంది బాబా ప్రేమ, తర్వాత బాబాకు మన ప్రేమ లభిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలోనే మీరు పరివర్తన చెందుతున్నారు. మీరు పిల్లలు అర్థం చేసుకున్నారు, మేము ఆత్మలమే, అంతేకాని శరీరాలం కాదు. శరీరం అంటుందా ఇది నా ఆత్మ అని? శరీరాలు పోట్లాడుకుంటాయా నా ఆత్మ గొప్పది అలా అనుకో కదా. శరీరం జడమైనది, ఆత్మ అనగలుగుతుంది నా శరీరము అని. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. జన్మ జన్మాంతరాలుగా ఆ సాధువులు, సన్యాసులు, మహాత్ములు ఎంతోమంది వచ్చి వెళ్ళారు. ఈ రోజుల్లో అయితే ఫ్యాషన్ అయిపోయింది. ఎంతోమంది బాబాలు ఉన్నారు. ఎగ్జాంపుల్గా బాబా చెప్తున్నారు, సాయి బాబా, మెహర్ బాబా, వారంతా కూడా దైహిక మనుషులే. దేహం ఉన్నటువంటి వారు దేహదారులే. దైహిక ప్రేమతో సుఖం లభించదు. ఇప్పుడు పిల్లలు మీకు ఆత్మిక ప్రేమ లభిస్తుంది. దానికి దీనికి రాత్రి పగలుకున్న తేడా ఉంది. ఇక్కడ మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటున్నారు. అక్కడైతే పూర్తి తెలివి తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బాబా వచ్చి మాకు చదివిస్తూ ఉన్నారు. వారే సర్వులకు తండ్రి. మేల్ లేక ఫీమేల్ అందరూ స్వయాన్ని ఇక్కడ ఆత్మగా భావిస్తున్నారు. బాబా పిలుస్తూ ఉన్నారు, హే పిల్లలు అని. హే పిల్లలు అని పిల్లలు ఏమని రెస్పాన్స్ ఇస్తారు? ఓ బాబా అంటారు. ఇది తండ్రి పిల్లల యొక్క మిలనం. పిల్లలకి తెలుసు ఇక్కడే తండ్రి పిల్లలు ఆత్మ పరమాత్మ కలుసుకుంటారు అని. మరి కల్పం మొత్తంలో ఒక్కసారి మాత్రమే ఈ మీటింగ్ పాయింట్ ఉంటుంది. మళ్ళీ ఏ యుగంలో కూడా కలుసుకోవడం ఉండదు. పిల్లలు బాబా బాబా అంటూ ఉంటారు. బాబా అన్న పదము ఎంత మధురమైనది. బాబా అనగానే వారసత్వం గుర్తొస్తుంది. మీరేం చిన్నపిల్లలు కాదు. బాబా అయితే జ్ఞానం ఇచ్చారు. తండ్రి యొక్క నాలెడ్జ్ అంటే తండ్రి పరిచయం చిన్నపిల్లలకు ఇవ్వగానే వెంటనే పట్టేసుకుంటారు. వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తారా? ఇలా జ్ఞాపకం చెయ్యాలి అని ఎవరైనా చెప్తారా? జ్ఞాపకం చేయడం మంచిది అని చెప్తారా? చెప్పరు. ఫలానా వారు నీకు తండ్రి అంటారు, ఫలానా వారు తల్లి, అంతే. అర్థమైపోతుంది ఆ బాండేజ్ ఎలా ఉంటుందంటే ఇంకా వారు కనెక్ట్ అయిపోతారు ఆ తల్లికి తండ్రికి. వారికి ఎవరు చెప్పే అవసరం ఏర్పడదు. తండ్రి నుండి ఏం వారసత్వం లభిస్తుంది? ఇది చిన్న పిల్లలకు ఆ సమయంలో అర్థం కాదు. ఈ తండ్రి నాకు మొత్తం తన ఆస్తినంత నా పేరున రాస్తాడు, అదేమీ తెలియదు. తండ్రి దగ్గర ఏం ఆస్తి ఉందో కూడా తెలియదు, తండ్రి ఏం పని చేస్తాడో కూడా తెలియదు. కానీ తండ్రి అని అర్థం కాగానే ఆ పసి వయసులోనే, ఇంకా ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలే, ఇంకా ఎదగలేదు. కానీ తల్లి తండ్రిని ఎలా గుర్తుపడతారు? గుర్తుపట్టి వెంటనే వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళరు పిల్లలు. ఆ తల్లి తండ్రితో మాత్రం బాగా క్లోజ్గా ఉంటారు. బాబా నా చిన్నపిల్లలు ఎంత బాగా తల్లి తండ్రిని జ్ఞాపకం చేస్తున్నారు. మరి మీరేమైనా చిన్నపిల్లల? మీరు పెద్దవాళ్ళే కదా, ఇంకా మెచ్యూర్డ్గా ఉండాలి కదా, ఇంకా బాగా జ్ఞాపకం చేయాలి కదా. కానీ తండ్రిని మర్చిపోతున్నారు. మీరిక్కడ బాబా వద్దకు వచ్చారు. బాబా అంటున్నారు హే పిల్లలు. మరి హే పిల్లలు అనగానే అందరూ వచ్చేస్తారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మాతలు, కుమారులు, కన్యలు అందరూ వచ్చేస్తారు. ఆత్మలన్నీ పరంధామం ఇంటి నుండి పాత్ర వహించేందుకే వచ్చాయి.
ఎవరెప్పుడు పాత్ర వహించడానికి వస్తారో ఇది మీ బుద్ధిలో ఉంది. అందరి సెక్షన్స్ వేరువేరుగా ఉన్నాయి కదా, అక్కడి నుండే వస్తారు. అంతిమంలో అందరూ వారి వారి సెక్షన్లోకే వెళ్తారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. బాబా ఎవరిని పంపించరు, ఆటోమేటికల్గా ఇది డ్రామా తయారయ్యి ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మంలోకే వస్తారు. బుద్ధుడు తన ధర్మాన్ని స్థాపించక ముందే బౌద్ధ ధర్మం సెక్షన్ నుండి ఒక ఆత్మ కిందికి రావడం జరుగుతుందా? అలా జరగదంటున్నారు. ఇన్ని సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెక్షన్లో వాళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మ క్రిందకి వచ్చాకే ఆ సెక్షన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటికి రావాలి. క్రైస్ట్ ఆత్మ క్రిందకి రాకుండానే ఆ క్రిస్టియన్ ధర్మం సెక్షన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్రిందకి రారు. ఇది రూల్ ఉంది అంటున్నారు బాబా. డ్రామాలో అలా ఇమిడి ఉంది. ధర్మస్థాపకుడు ముందు వస్తారు, ఆ తర్వాత ఆ ధర్మం యొక్క ఆత్మలందరూ పరంధామం నుండి నెమ్మదిగా వస్తూ ఉంటారు. మొట్టమొదట సూర్యవంశీ చంద్రవంశీలే వస్తారు. బాబా మంచి రీతిగా ఇవన్నీ మనకి చదివిస్తున్నారు. ఎవరైతే ఇక్కడ బాబా ద్వారా మంచి రీతిగా చదువుకుంటారో వారు నంబర్ వారీగా సూర్యవంశము చంద్రవంశంలో శరీరాలను తీసుకుంటారు. అక్కడ వికారాల విషయమే ఉండదు. యోగ బలంతో ఆత్మ గర్భంలో ప్రవేశిస్తుంది. బాబా చాలా సిస్టమేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఆత్మ జన్మ తీసుకుంటుంది అనేది. యోగ బలంతో ఆత్మ వచ్చి గర్భంలో ప్రవేశిస్తుంది. దాంతో అర్థమైపోతుంది నా ఆత్మ ఫలానా శరీరంలో వెళ్ళి ప్రవేశిస్తుంది అని. ఎవరైతే జన్మ తీసుకోబోతున్నారో, ఎవరైతే శరీరం విడిచిపెడుతున్నారో వాళ్ళకి నేను ఫలానా శరీరంలోకి ఫలానా గర్భంలోకి వెళ్తున్నాను, వెళ్ళి ఇంకా అక్కడ జన్మ తీసుకుంటాను అని వారికి అర్థమవుతుంది. వృద్ధులు అర్థం చేసుకుంటారు నా ఆత్మ యోగ బలంతో వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని. అంటే వృద్ధాప్యం అంటే 150 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుంటున్నారంటే ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు నా ఆత్మ పునర్జన్మ తీసుకుంటుంది అని. ఆ తండ్రికి కూడా, అంటే ఏ ఇంట్లో అయితే వీరు వెళ్ళి పుట్టబోతున్నారో ఆ ఇంట్లో ఆ తండ్రికి కూడా అర్థమవుతుంది నా కొడుకు వచ్చేస్తున్నాడు, ఈ ఇంట్లో నా కొడుకు ఆత్మ వస్తుంది అని. వారికి కూడా సాక్షాత్కారం జరుగుతుంది, ఆ తండ్రికి కూడా సాక్షాత్కారం జరుగుతుంది. వారు తన విషయంలో అర్థం చేసుకుంటారు నేను వెళ్ళి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తానని. ఆత్మ అర్థం చేసుకుంటుంది నేను ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాను అని. ఇవన్నీ ఆలోచనలు వారికి కలుగుతాయి. తప్పనిసరిగా అక్కడ ఇలా నియమం ఉంటుంది. బచ్చా కిస్ ఆయు మే ఆయేగా వహా తో సబ్ రెగ్యులర్ చల్తా హైనా. తల్లి తండ్రికి ఏ వయస్సు ఉన్నప్పుడు పిల్లలు పుడతారు. ఇక్కడేమో 150 సంవత్సరాలు గడిచిపోయాక శరీరం విడిచిపెడుతున్నారు. కానీ విడిచిపెట్టి ఆత్మ గర్భంలో ప్రవేశించాలి. ఇప్పుడు ఆ గర్భధారణ ఏ ఏజ్లో జరుగుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడైతే ఒక రూల్ లేకుండా అయిపోయింది కదా. మరి సత్యుగంలో ప్రతిదీ రెగ్యులర్గా అక్కడ రూల్ ప్రకారంగానే నడుస్తుంది అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు అది ముందు ముందు మీ అందరికీ అనుభూతి జరుగుతుంది, అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడిలాగా 15-20 సంవత్సరాలకి పిల్లలు పుట్టడం అలాంటిది ఏమీ ఉండదు. బాబా అయితే 15-20 అంటున్నారు, పర్వాలేదు. ఇంకా తక్కువ ఏజ్లోనే ఎంతోమంది పిల్లలకి జన్మనిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఆయుష్ 150 సంవత్సరాలు ఉంటుంది. మరి అబ్బాయి పుడితే సగం జీవితం గడిచిపోయిన తర్వాతే పిల్లలు పుడతారు. అంటే 75 సంవత్సరాల వయసు పూర్తయ్యాక అప్పుడు సంతానం కలుగుతుంది. ఆ సమయంలో అబ్బాయి పుడతాడు. ఎందుకంటే అక్కడ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కరే అబ్బాయి పుడతారు.
ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు అలా లేదు, ఒక్కరే అబ్బాయి. ఆ తర్వాత అమ్మాయి పుడుతుంది. నియమం ఉంది, మొదట అబ్బాయి తర్వాతే అమ్మాయి వస్తుంది. వివేకం ఏం చెప్తుంది అంటే మొదట అబ్బాయి రావాలి, మొదట అబ్బాయి పుట్టాలి అని వివేకం చెప్తుంది. ముందు మేల్ తర్వాత ఫీమేల్. 8-10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి, ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి. అంటే అబ్బాయికి అమ్మాయికి 8-10 సంవత్సరాల తేడా ఉంటుంది. ముందు ముందు పిల్లలైన మీకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. అక్కడి ఆచార పద్ధతులు ఎలా ఉంటాయో ఈ విషయాలన్నీ కొత్త ప్రపంచానికి సంబంధించినవి బాబా స్వయంగా అర్థం చేయిస్తారు. బాబాని కొత్త ప్రపంచ స్థాపన చేసేవారు. ఆచార పద్ధతులన్నీ కూడా బాబా తప్పనిసరిగా వినిపిస్తూ ఉంటారు. ఇంకా ముందు ముందు ఇంకా వినిపిస్తారు. మరి అవన్నీ వినడానికి మీరు జీవించి ఉండాలి కదా. అందుకే యోగ బలంతో ఆయుష్ పెంచుకోండి అంటున్నారు. అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. పిల్లలు ఎలా పుడతారు అదేం కొత్త విషయం కాదు. ఆ ప్రాసెస్ అయితే ఈ ప్రపంచంలో నిత్యం జరుగుతూనే ఉంది. మీరు ఎటువంటి స్థానానికి వెళ్తున్నారంటే ఇంకా కల్పకల్పం ఆ స్థానానికి వెళ్ళాల్సి వస్తుంది. వైకుంఠం ఇప్పుడు సమీపంగా వస్తుంది. ఇప్పుడైతే పూర్తిగా సమీపంగా వచ్చి చేరింది. వైకుంఠం చాలా దగ్గరగా ఉంది. ప్రతి విషయంలో మీరు సమీపంగా వైకుంఠ దృశ్యాలను చూస్తున్నారు. ఎంతెంత మీరు జ్ఞాన యోగాల్లో దృఢంగా అవుతూ ఉంటారో అంతంత మీకు వైకుంఠం యొక్క సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. అనేక సార్లు మీరు పాత్రను వహించారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. ఇదే మీ తోడుగా వస్తుంది. అక్కడి ఆచార పద్ధతులు ఎలా ఉంటాయో అవన్నీ మీరు తెలుసుకుంటారు. మొదట్లో అన్నీ సాక్షాత్కారం జరుగుతూ ఉండేవి. యజ్ఞం స్టార్టింగ్లో బ్రహ్మ బాబా పిల్లలందరినీ ఎంటర్టైన్ చేశారు. శివ్ బాబా పిల్లలందరినీ అలా ఎంటర్టైన్ చేశారు, సాక్షాత్కారాలు చేయిస్తూ రోజుకొక రకంగా కొత్త కొత్త అనుభవాలు చేయించేవారు. ఆ సమయంలో వాళ్ళకి జ్ఞానం కూడా ఇంత డెప్త్లో లేదు. అలఫ్ బే ఈ 2 అక్షరాలే. అంటే తండ్రి పరిచయము, తండ్రి వారసత్వాన్ని ఇస్తున్నారనే పరిచయం. ఇదే చదువుకునేవారు. ఇంకా లాస్ట్లో మీకు తప్పనిసరిగా రిపీట్ అవుతుంది. ఇప్పుడు మరి స్టార్టింగ్లో ఇలాంటి సాక్షాత్కారాలు జరిగాయి అంటే చివరికి కూడా జరగాలి కదా. చివరికి కూడా ఇవన్నీ సాక్షాత్కారాలు రిపీట్ అవుతాయి. అదే బాబా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నారు. అవన్నీ మీరు చూడాలి అనుకుంటున్నారా? చూడాలనుకుంటే మీరు సంగం యుగంలో జీవించాలి. మరి కొందరు ఏమనుకుంటారు, ఇంకెందుకు బాబా తీసుకెళ్ళు, ఇంకా చాలు, ఇంకా అన్నీ చేసేసాను, ఇంకా నా వల్ల కాదు బాబా, ఇంక ఈ శరీరంలో నుండి నన్ను తీసుకెళ్ళు అంటారు. బాబా అన్నారు, మరి ఇప్పుడే వెళ్ళిపోతే సంగం యుగంలో ఫైనల్గా అంతిమ దృశ్యాలు ఏవైతే బాబా మంచి మంచివి చూపించబోతున్నారో అవన్నీ మిస్ అవుతారు కదా. అన్నీ చూడాలి, అన్నీ వినాలి అనుకుంటే ఆయుష్ను పెంచుకోండి యోగ బలంతో. యోగం బాగా పెంచుకుంటే మీ ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. ఇక్కడ సంగం యుగంలో కూడా హెల్దీగా లాంగ్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఎక్కువ కాలం జీవించి ఉంటే బాబా యొక్క కార్యాన్ని సంపన్నం చేసే బాధ్యతలో మనం కూడా ముందుంటాం. బాబా అన్నారు, మీకైతే కోరిక ఉంది కదా, అన్నీ చూడాలి, వినాలి, బాబా ద్వారా తెలుసుకోవాలి అని. ఎవరైతే ఆల్రెడీ వెళ్ళిపోయారో వారి గురించి మీరు ఆలోచన చేయవద్దు. అది డ్రామాలో వారి పాత్రలో ఉంది, అదృష్టంలో లేదు. అంత అధికంగా తండ్రి నుండి ప్రేమను పొందడం ఇది వారి జీవితంలో లేదు. ఎందుకంటే ఎంతెంత మీరు సర్వీసేబుల్గా అవుతారో
బాబాను మీరు అంతంత ప్రేమగా జ్ఞాపకం చేయగలుగుతారు. సేవను పెంచుకుంటూ ఉంటే బాబాను కూడా మీరు చాలా ప్రేమగా జ్ఞాపకం చేయగలుగుతారు. ఎంత సేవ చేస్తారో, ఎంతైతే బాబాని జ్ఞాపకం చేస్తారో అంతగా మీ స్మృతి చక్కగా నిలుస్తూ ఉంటుంది, ఏకాగ్రం అవుతూ ఉంటుంది, చాలా మజా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. బాబా అంటారు, మీరు ఆత్మలు నా దగ్గర ఉండేటువంటి వారు భక్తి మార్గంలో ముక్తి కోసం ఎంత పరిశ్రమ చేస్తూ వచ్చారు. ముక్తి గురించి తెలియదు. ఇక్కడైతే చాలా లవ్లీ జ్ఞానం లభిస్తుంది, చాలా ప్రేమ ఉండాలి మీకు. బాబా తండ్రిగాను ఉన్నారు, టీచర్గాను, సద్గురువుగాను ఉన్నారు. సత్యమైనటువంటి సుప్రీం బాబా 21 జన్మల కోసం మనల్ని సుఖధామానికి తీసుకెళ్తున్నారు. ఆత్మనే దుఃఖంలో ఉంది. ఆత్మ హీ దుఃఖీ హోతీ హై. ఆత్మనే దుఃఖాన్ని పొందుతుంది. సుఖ దుఃఖాలు ఆత్మనే అనుభూతి చేస్తుంది. అంటారు కదా పాపాత్మ పుణ్యాత్మ అని. ఇప్పుడు బాబా వచ్చారు. బాబా వచ్చింది దుఃఖాల నుండి విడిపించటానికి. ఇప్పుడు మీరు బేహద్దులోకి వెళ్ళాలి. మీరందరూ సుఖీగా అవుతారు. మొత్తం ప్రపంచమంతా సుఖప్రదంగా అవుతుంది. మొత్తం ప్రపంచంలో సుఖమే ఉంటుంది. ఇంకా డ్రామాలో పాత్రలా ఉంది. ఇప్పుడు మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నారు. మీకు ఎంత సంతోషం కలగాలి. బాబా మా కోసం స్వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నారు. బాబా మమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళడానికి వచ్చారు అని. బాబ్ ధైర్య దేతే హై. బాబా ఓర్పునిస్తున్నారు, ఓదారుస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ అన్ని దుఃఖాలను దూరం చేయడానికి వచ్చాను. మరి ఇలాంటి తండ్రిని ఎంత ప్రేమగా జ్ఞాపకం చేయాలి. మన దుఃఖాలన్నింటినీ తొలగించడానికి బాబా వచ్చారు అన్నప్పుడు చాలా ప్రేమగా బాబా స్మృతిలో ఉండాలి. అన్ని సంబంధాలతో మీరు దుఃఖమే పొందారు. అన్ని సంబంధాలు మీకు దుఃఖమే ఇచ్చాయి. కొడుకు పుడితే సుఖము అని కొందరు అనుకున్నారు. కొంతకాలానికి అర్థమైపోయింది వాళ్ళకి. ఏం సుఖమో తెలిసిపోయింది అనుకుంటారు. ప్రతి సంబంధంలో దేని నుండి అయితే సుఖం పొందుతానో, ఈ సంబంధం నాకు కావాలి అనుకున్నారో వాటన్నిటి నుండి దుఃఖమే పొందారు. అన్ని సంబంధాలు మీకు దుఃఖమే ఇచ్చాయి. ఇది ఉన్నదే దుఃఖదాయి సంతానం. ఇక్కడ ఉన్నదంతా దుఃఖదాయి సంతానం. మీరు దుఃఖితులవుతారు. దుఃఖపు విషయాలని వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. అనేక సార్లు అర్థం చేయించారు. అనేక సార్లు చక్రవర్తి రాజుగా చేశారు. ఎవరైతే మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారో మరి వారిని ఎంత ప్రేమించాలి. ఒక్క తండ్రిని మీరు జ్ఞాపకం చేయాలి. తండ్రిని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయొద్దు. తండ్రితో తప్పితే ఇంకెవరితో సంబంధం ఉండకూడదు. ఆత్మకి అర్థం చేయిస్తున్నారు. మీరు సుప్రీం తండ్రి యొక్క పిల్లలు. ఇప్పుడు మీకు మార్గం లభిస్తుంది. మీరు ఈ మార్గాన్ని, ఈ సుఖం యొక్క దారిని ఇతరులకు కూడా చూపించాలి. మీరు కేవలం అర్ధకల్పం కోసం మాత్రమే కాదు, 30 కల్పమంతా సుఖపడతారు. మీ పైన కూడా కొందరు బలిహారం అవుతారు. ఎందుకంటే మీరు వాళ్ళకి బాబా పరిచయాన్ని ఇచ్చి వారికి చాలా సుఖం ఇస్తారు కదా. బాబా పరిచయం ఇచ్చి వాళ్ళ దుఃఖాలన్నింటినీ దూరం చేస్తారు. కాబట్టి వారు మీ పైన కూడా బలిహారం అవుతారు. మీకు అర్థమవుతుంది. ఇతను అంటే ఈ బ్రహ్మ కూడా ఈ నాలెడ్జ్ని సుప్రీం తండ్రి నుండి తీసుకున్నారు. మరి బ్రహ్మ తర్వాత అందరికీ సందేశాన్ని ఇస్తున్నారు. శివబాబా నుండి తను విన్నారు, తర్వాత అందరికీ తను ఇస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? బ్రహ్మ బాబా నుండి విన్న వారిని మనం ఇతరులకి ఇవ్వాలి. తండ్రి పరిచయాన్ని ఇస్తూ పిల్లలందరినీ జాగృతం చేస్తూ ఉండాలి. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పాలి. భక్తిని అజ్ఞానం అంటారు.
జ్ఞానం మరియు భక్తి వేరువేరుగా ఉన్నాయి. జ్ఞానసాగరుడైన తండ్రి ఇప్పుడు పిల్లలకు జ్ఞానం నేర్పిస్తూ ఉన్నారు. మీ మనసులో వస్తుంది, బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మమ్మల్ని మేల్కొలుపుతారు అని. మా దీపము ఏదైతే ఘృతం తగ్గిపోవడం వలన ఆత్మజ్యోతి ఆరిపోయే దశకు చేరుకుందో, ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానఘృతం వేస్తూ ఉండడంతో మళ్ళీ చక్కగా వెలుగుతూ ఉంది. ఆత్మరూపీ దీపం ప్రజ్వలితం అవుతూ ఉంది. ఆత్మలో ఏదైతే తుప్పు చేరిందో దాన్ని బాబా స్మృతితో వదిలించుకోవాలి. ఇక్కడ మాయతో యుద్ధం నడుస్తుంది. మాయ గడియ గడియ బాబాను మర్చిపోయేలా చేస్తుంది. బాబా ఏం చెప్తారు? పిల్లలు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ తుప్పంతా వదిలిపోతుంది అంటారు. ఇందులో శ్రమ ఉంది. మరి వదిలిపెడదామా శ్రమ? శ్రమ చేయొద్దన్నారు కదా బాబా. ఇందులో శ్రమ ఉంది, కానీ ఈ శ్రమ చెయ్యండి అంటే నా ప్రేమలో మీకు ఈ శ్రమ శ్రమగా అనిపించదు. ఇది అవసరం కాబట్టి ఇది చెయ్యాలి. శరీరం యొక్క ఆకర్షణ కలగకూడదు. దేహి అభిమానిగా కండి. నేను ఆత్మను. బాబా వద్ద శరీర సహితంగా అయితే వెళ్ళలేను కదా. ఈ శరీరం ఇక్కడే కదా విడిచిపెట్టేది. ఈ శరీరం ఏమి నా తోడుగా రాదు. నేను ఆత్మను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఇలా సెల్ఫ్ టాక్ మనకి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. శరీరాన్ని విడిచిపెట్టేదే ఉంది. ఆత్మను చూడడంతో తుప్పు వదిలిపోతుంది. శరీరాలను చూడడంతో తుప్పు గట్టిపడుతుంది. ఏదైనా ఒక స్టెయిన్ ఉందనుకోండి, కొన్ని స్టెయిన్స్ని మనము వదిలించడానికి ఏవైనా లిక్విడ్స్ని ఇలా దానిపైన వేయగానే మొత్తం వదిలిపోతుంది. కొన్ని లిక్విడ్స్ ఎలా ఉంటాయంటే అవి వేయడంతో అవి ఇంకా గట్టిపడతాయి, ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా దాన్ని ఎవరు తీయలేరు. ఇప్పుడు మనం ఓటేసినప్పుడు ఇది ఉందా, పోయిందా? అందరికీ చాలా రోజుల వరకు ఉంటుంది ఇది. అంటే అలా కొన్ని గట్టిపడతాయి, కొన్ని వదిలిస్తాయి. మరి మనం ఏం చేయాలి? ఆత్మను చూస్తే తుప్పు వదిలిపోతుంది, శరీరాన్ని చూస్తే తుప్పు గట్టిపడుతుంది. ఆత్మను చూడడంతో తుప్పు వదిలిపోతుంది, శరీరాన్ని చూడడంతో తుప్పు ఇంకా చేరుతుంది. ఒక్కోసారి తుప్పు ఎక్కుతుంది, ఒక్కోసారి తుప్పు వదిలిపోతుంది. ఇవి నడుస్తూనే ఉన్నాయి. ఇలా ఒకసారేమో తుప్పు రాలిపోవడానికి రెడీ అవుతే ఇంకొకసారి వెంటనే ఆ రాలిపోయేది ఇంకా గట్టిగా అతుక్కుపోయేలాగా అవుతుంది. ఒక్కోసారి క్రింద, ఒక్కోసారి పైన. చాలా నాజుకు మార్గం ఇది. ఒక్కొక్కసారి పడిపోతారు, ఒక్కొక్కసారి లెగుస్తారు, ఒక్కోసారి ఆగిపోతారు. ఇవి జరుగుతూనే ఉంటాయి. అంతిమంలో కర్మాతీత స్థితిని పొందుతారు. ముఖ్యంగా ప్రతి విషయంలో కళ్ళే మోసపెడతాయి. అందుకే శరీరాన్ని చూడకండి. నా ఆత్మ అంటే నా బుద్ధి శాంతిధామం సుఖధామం వైపే వేలాడుతూ ఉండాలి. మనము ఏదైనా పని చేసిన తర్వాత కరెక్ట్గా చేశానా లేదా అనేది చెక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు తాళం వేశారు, ఏం చేస్తారు? తాళం వేసి ఇట్లా అంటారు. ఓకే, వేశారు కానీ ఇలా అంటారు, అంటే పడిందా లేదా అనేది. అలాగే చెక్ చేసుకోండి. బాబాని జ్ఞాపకం చేస్తున్నాను కాదు, చెక్. నా బుద్ధి శాంతిధామం సుఖధామం వైపే వేలాడుతూ ఉందా అంటే ఆ రెండే గుర్తొస్తే సుఖధామం లేకపోతే శాంతిధామం. ఇంకా ఎటువైపు ఈ దుఃఖధామంలో తిరగకూడదు బుద్ధి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. భోజనం కూడా శుద్ధమైనది తీసుకోవాలి. దేవతలది పవిత్రమైన భోజనం. వైష్ణవులు అంటేనే విష్ణు వంశీయులు అని అర్థం. విష్ణువు నుండి వైష్ణవులు వచ్చినట్టుగా చెప్తారు. దేవతలు ఎప్పుడు కూడా అశుద్ధమైన పదార్థాలను సేవించరు. విష్ణు మందిరం ఉంది, దాన్నే నరనారాయణ మందిరం అని కూడా అంటారు.
ఇప్పుడు లక్ష్మీనారాయణులు అయితే సాకారంగా ఉన్నవారు, వారికి 4 భుజాలైతే ఉండవు కదా. కానీ భక్తి మార్గంలో వారికి 4 భుజాలను చూపించేశారు. దీన్ని ఏమంటారంటే అనంతమైన అజ్ఞానం. అర్థమే చేసుకోవట్లేదు. 4 భుజాలు కలిగినటువంటి మనుషులు ఉండనే ఉండరు. సత్యుగంలో 2 భుజాలే ఉంటాయి. బ్రహ్మకి కూడా 2 భుజాలే, బ్రహ్మ కూతురు సరస్వతికి కూడా 2 భుజాలే. ఇవన్నీ కలిపేసి బ్రహ్మవి 2, సరస్వతివి 2, మొత్తం ఇద్దరివి కలిపేసి 4 చూపించారు. ఇప్పుడు సరస్వతి ఏమి బ్రహ్మకు స్త్రీ కాదు, అంటే పత్ని కాదు. వారైతే ప్రజాపిత బ్రహ్మ యొక్క కూతురు. వారు అడాప్ట్ చేసుకోబడినారు. బ్రహ్మ ద్వారా శివబాబా అడాప్ట్ చేసుకున్నారు. వారికి ఇన్ని భుజాలు పెరుగుతాయి. బ్రహ్మవి 108 భుజాలు చూపిస్తారు. విష్ణువు లేక శంకరుడికి అలా చూపించరు. బ్రహ్మకు భుజాలు చాలా ఉన్నట్టు చూపిస్తారు. భక్తి మార్గంలో అసలు అర్థం చేసుకోవట్లేదు. భక్తి మార్గంలో ఏమీ అర్థం చేసుకోలేదు. తండ్రి వచ్చి పిల్లలకి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. మీకు బాబా చాలా గొప్ప తెలివినిచ్చి తెలివి గలవారిగా వివేకవంతులుగా చేస్తున్నారు. మనుషులు ఏమంటారు, మేము శివుని భక్తులము అని చెప్తారు. మంచిది, మరి శివుని గురించి మీకు ఏం అర్థమైంది అని అడగండి. శివుడు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, ఇలా అడగండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది శివబాబా సర్వాత్మలకు తండ్రి, అందుకే వారిని పూజిస్తున్నారు అని. ముఖ్యమైనటువంటి విషయం బాబా చెప్తున్నారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి. మీరే నన్ను పిలిచారు, హే పతిత పావన వచ్చి పావనం చేయండి అని. మరి అందరూ పిలుస్తూనే ఉన్నారు కదా, పతిత పావన సీతారామ అని ఇలా పాడుతూనే ఉన్నారు. బాబాకి ఏమైనా తెలుసా? బాబా స్వయం వచ్చి, శివబాబా స్వయం వచ్చి బ్రహ్మబాబా శరీరంలో ప్రవేశించారు. బ్రహ్మబాబా అంటే నాకేం తెలుసు, నేనైతే నా జీవితంలో హ్యాపీగా మంచిగా ఉన్నాను. పోనీ ఏమైనా కష్టాల్లో ఉన్నాడా ఆయన? దాదా లేఖరాజ్కి ఏమైనా కష్టం వచ్చిందా శివబాబా ప్రవేశించిన టైంలో? అంత వైరాగ్యంతో అన్ని వదులుకోవడానికి సంబంధాల పరంగా ఏమైనా కష్టం వచ్చిందా? వ్యాపారంలో ఏమైనా నష్టపోయారా? ఇంకెక్కడేమైనా ఏమైనా మోసపోయాడా? అనారోగ్యం పరిస్థితి ఏమైనా ఉందా? ఏమీ లేదు. చాలా దర్జాగా, చాలా సంపన్నుడిగా, అన్ని రకాలుగా బాగున్నారు. కానీ శివబాబా ప్రవేశించగానే ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ఎంత వండర్ ఉంది, అసలు ఆలోచనలో కూడా లేదు ఎప్పుడు. మొదట బ్రహ్మబాబాకు కూడా ఆశ్చర్యం కలిగింది, ఏం జరుగుతుంది అసలు నాకు అని. मैं किसको देखता हूँ तो बैठे बैठे उनको कशिश होती थी. నేను ఎవరిని చూస్తున్నాను అని బ్రహ్మబాబాని ఆశ్చర్యపోయేవారు. చూస్తూ చూస్తూ అలా ఆకర్షణ కలిగేది, ఏం జరుగుతుంది నాకు అని అనుకునేవారు. శివబాబా అలా ఆకర్షించేవారు. ఎదురుగా కూర్చోగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు, ఆశ్చర్యపోయేవారు ఇదేమిటి అని. ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అంటే ఏకాంతం కావాలి. ఇంకా అలా ఏకాంతంలో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేశారు బ్రహ్మబాబా. అప్పుడు వైరాగ్యం వచ్చేసింది, ఇంకెక్కడికి వెళ్ళాలి అని. మంచిది, బనారస్ వెళ్తాను అనుకొని బనారస్కి వెళ్ళారు. ఎందుకంటే బనారస్లో సాధు సన్యాసులు, ఆధ్యాత్మిక వాతావరణం బాగా ఉంది, అక్కడ చాలా ఆకర్షణ కలిగేది. మరి బ్రహ్మబాబా అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకేం తెలుసు పాపం, ఈయన బనారస్కి ఎందుకు వెళ్తున్నాడు, ఎన్నిసార్లు ఏం చేస్తున్నాడు ఎవరికీ తెలియదు. అక్కడే వెళ్ళి గార్డెన్లో కూర్చునేవారు. అక్కడ పెన్సిల్ చేతిలో పట్టుకొని గోడల పైన చక్రం చిత్రాన్ని గీసేవారంట, కాలచక్రం చిత్రాన్ని గీసేవారు. బాబా ఏం చేయిస్తున్నారో కూడా అర్థమయ్యేది కాదు. రాత్రి వేళ నిద్ర వచ్చేది, నిద్రపోతే ఎక్కడికో ఎగిరి వెళ్ళిపోయినట్టుగా అనిపించేదంట. ఆ తర్వాత నిద్ర మేల్కొనే సమయానికి ఎక్కడో పైనుండి నేను క్రిందకు వస్తున్నాను అనే ఫీలింగ్ కలిగేది.
ఏం అర్థం కాకపోయేది. మొదట్లో అలా చాలా సాక్షాత్కారాలు జరిగాయి. పిల్లలు ఎంతోమంది ట్రాన్స్లోకి వెళ్ళారు. మీరు అవన్నీ చూశారు కదా, మొదట్లో మీరు చూశారు. మరి ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి వాళ్ళు అవేమీ చూడలేదు. మరి అందుకే బాబా ఆదిలో జరిగినటువంటివన్నీ కూడా సాక్షాత్కారాలు, అంతిమంలో కూడా బాబా తప్పనిసరిగా చేయిస్తాను అంటున్నారు. అంటే ఎంతెంత సమయం సమీపిస్తూ ఉంటుందో ఈ సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి యొక్క సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాలను దూరం చేయాలి. అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయాలి. హద్దుల నుండి బయటపడి బేహద్దులోకి వెళ్ళాలి, అనంతంలోకి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, అంతిమంలో అన్నీ సాక్షాత్కారం చేసుకునేందుకు తండ్రి యొక్క ప్రేమ పాలనను పొందటానికి జ్ఞాన యోగాలలో దృఢంగా ఉండాలి. ఇతరుల చింతన చేయకుండా యోగ బలంతో తన ఆయుష్ను పెంచుకోవాలి. వరదాన్, अलबेलेपन व अटेंशन के अभिमान को छोड़ बाप की मदद के पात्र बनने वाले सहज पुरुषार्थी भव। నిర్లక్ష్యము లేక అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి తండ్రి సహాయానికి పాత్రులుగా అయ్యేటువంటి సహజ పురుషార్థి భవ. వివరణ, కొందరు పిల్లలు ధైర్యం చేయడానికి బదులుగా నిర్లక్ష్యం కారణంగా అహంభావంలోకి వచ్చేస్తున్నారు. మేమైతే సదా పాత్రులమే కదా అనుకుంటున్నారు. బాబా మాకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తారు అని నిర్లక్ష్యంగా అనుకుంటున్నారు. ఈ అహంభావం కారణంగా ధైర్యం యొక్క విధిని మరచిపోతున్నారు. కొందరిలో కేవలం స్వయం పైన అటెన్షన్ ఇస్తున్నాను అనే అహంభావం ఉండిపోతుంది. దాంతో సహాయం నుండి కూడా వంచితులవుతున్నారు. అనుకుంటారు, నేను బాగా యోగం చేస్తున్నాను, నేను జ్ఞానిని, యోగి ఆత్మను అని. సేవ యొక్క రాజధానిని స్థాపించుకున్నాను అంటే నేను సేవ బాగా చేస్తున్నాను. ఈ రకమైనటువంటి అహంభావాన్ని వదిలి ధైర్యం ఆధారంతో తండ్రి సహాయం యొక్క పాత్రులుగా కండి. నేను చాలా సేవ చేస్తున్నాను అని ఇలాంటి అహంకారాన్ని వదిలి ధైర్యం ఆధారంతో తండ్రి సహాయానికి పాత్రులుగా కండి. అప్పుడు సహజ పురుషార్థిగా అవుతారు. స్లోగన్, जो वेस्ट और नेगेटिव संकल्प चलते हैं उन्हें परिवर्तन कर विश्व कल्याण के कार्य में लगाओ. ఏవైతే వ్యర్థమైన నెగిటివ్ ఆలోచనలు నడుస్తుంటాయో వాటిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో పెట్టండి. వ్యర్థమైన చెడు ఆలోచనలు ఏవైతే నడుస్తాయో వాటిని పరివర్తన చేయండి. అంటే వాటి స్థానంలో విశ్వ కళ్యాణం యొక్క కార్యం చేసే ఆలోచనలు చేయండి. వ్యర్థాన్ని పరివర్తన చేయండి, చెడును పరివర్తన చేయండి. ఈరోజు స్వమానము, నేను ఆత్మను, సహజ పురుషార్థిని. ఈజీ పురుషార్థానికి బాబా ఏం చెప్పారు? నిర్లక్ష్యం వద్దు, అటెన్షన్ యొక్క అహంకారం వద్దు. బాబా సహాయం చేస్తారు, కానీ విధి ధైర్యం. మీరు ధైర్యం చేస్తే తండ్రి యొక్క సహాయం లభిస్తుంది అంటున్నారు. ఓం శాంతి.